ఇన్సూరెన్స్ సెక్టార్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం చాలాసార్లు సేల్స్ నంబర్స్ గ్రోత్ చూస్తాం కదా, కానీ ఒక్కొక్కసారి ఆ సేల్స్ని పెంచడానికి వాడే ఇన్సెంటివ్సే ఆ కంపెనీకి పెద్ద రిస్క్గా మారొచ్చు. వినడానికి వింతగా ఉంది కదూ. సో ఈరోజు మనం ఇన్సూరెన్స్ అమ్మకాల వెనక దాగి ఉన్న ఈ పర్వర్స్ ఇన్సెంటివ్స్ గురించి, ఒక ఇన్వెస్టర్గా మనకు ఇది ఎందుకు ముఖ్యం అనే దాని గురించి వివరంగా మాట్లాడుకుందాం. చూశారుగా, ఈ మాటలు వింటేనే ఎంత బాధగా ఉంటుందో. 5 ఏళ్లు కష్టపడి ప్రీమియంలు కట్టారు, కాని తీరా అవసరం వచ్చినప్పుడు క్లెయిమ్ రిజెక్ట్ అయింది. ఇది కేవలం ఒక్కరి సమస్య కాదు. ఇన్సూరెన్స్ అనే సిస్టమ్ మొత్తం నిలబడేదే నమ్మకం మీద. ఆ నమ్మకమే పోతే ఇంకేముంటుంది? అసలీ పరిస్థితి ఎందుకొస్తుంది? దీని వెనకున్న అసలు కారణాలేంటో ఇప్పుడు లోతుగా చూద్దాం. ఎందుకంటే ఇది కస్టమర్లకే కాదు, కంపెనీల భవిష్యత్తుకు కూడా చాలా పెద్ద ప్రమాదం. ఈ ప్రాబ్లంని సరిగా అర్థం చేసుకోవాలంటే మనం ఒక రియల్ లైఫ్ కేస్ స్టడీ చూడాలి. ఇది కేవలం ఒక వ్యక్తి కదా అనుకోకండి. ఇన్సూరెన్స్ సేల్స్ ప్రాసెస్లో ఉన్న ఒక పెద్ద లోపాన్ని ఇది మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. సో అసలేం జరిగిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఒక వ్యక్తికి గొంతు క్యాన్సర్ వచ్చింది, కానీ ట్రీట్మెంట్ తర్వాత పూర్తిగా కోలుకున్నారు. చాలా మంచి విషయం. ఆయనొక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుందామని వాళ్ల ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన ఒక ఏజెంట్ని కలిశారు. తన పూర్తి మెడికల్ హిస్టరీ, అంటే ఈ క్యాన్సర్ విషయం కూడా నిజాయితీగా చెప్పారు. దానికి ఆ ఏజెంట్ ఏం పర్లేదు, పాలసీ వస్తుంది అని హామీ ఇచ్చాడు. సరే అని పాలసీ తీసుకున్నారు. 5 సంవత్సరాలు ఒక్క ప్రీమియం కూడా మిస్ అవ్వకుండా కట్టారు. అంతా బానే ఉంది అనుకుంటున్న టైంలో వేరే ఆరోగ్య సమస్య వచ్చి క్లెయిమ్ ఫైల్ చేస్తే కంపెనీ దాన్ని తిరస్కరించింది. ఎంత షాకింగ్గా ఉంటుందో ఆలోచించండి. 5 ఏళ్లలో కట్టిన ప్రీమియం ఎంతో తెలుసా? సుమారుగా 86,000 రూపాయలు. ఇప్పుడా డబ్బు పోయింది, కాని డబ్బు కంటే ముఖ్యంగా ఆ సిస్టమ్ మీద పెట్టుకున్న నమ్మకం పోయింది. ఇలాంటి సంఘటనలు ఒక కస్టమర్ని ఎంతగా బాధిస్తాయో, లాంగ్ టర్మ్లో ఆ కంపెనీ రెప్యుటేషన్ని కూడా అంతే దెబ్బతీస్తాయి. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. కంపెనీ ఏం చెప్పి క్లెయిమ్ రిజెక్ట్ చేసిందంటే, మీరు ముందున్న జబ్బు గురించి మాకు చెప్పలేదు అని. కాని ఆయన చెప్పారు కదా, మరి ఏం జరిగింది? ఆయన చెప్పిన మాటకు కంపెనీ రికార్డ్స్లో ఉన్నదానికి మధ్య ఈ గ్యాప్ ఎందుకొచ్చింది? లెట్స్ ఫైండ్ అవుట్. ఓకే, ఈ కథ నుంచి మనం కొంచెం వెనక్కి వచ్చి అసలు సమస్య ఎక్కడుందో చూద్దాం. ఇది ఒక ఏజెంట్ చేసిన తప్పు మాత్రమే కాదు, దీని వెనుక ఒక పెద్ద సిస్టమిక్ ప్రాబ్లం ఉంది. ఇన్వెస్టర్స్గా మనం దీన్ని ఖచ్చితంగా గమనించాలి. అదే ఈ హిడెన్ ఇన్సెంటివ్ ప్రాబ్లం. చూడండి, సమస్యకు మూలం ఇదే. కస్టమరేమో నాకు క్యాన్సర్ ఉండేది, కాని ఇప్పుడు పూర్తిగా నయమైంది అని క్లియర్గా చెప్పారు. కానీ ఏజెంట్ అప్లికేషన్ ఫామ్లో ఏం రాశాడో తెలుసా? ముందు ఉన్న ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు అని. అంటే కస్టమర్ చెప్పిన నిజాన్ని ఏజెంట్ కావాలనే దాచిపెట్టాడు. ఈ ఒక్క అబద్ధమే ఈ మొత్తం గొడవకు కారణం. అసలు ఏజెంట్ ఎందుకిలా చెయ్యాలి? దానికి సమాధానం ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో ఉన్న ఒక ప్రాక్టికల్ రియాలిటీ. చూడండి, ఇన్సూరెన్స్ అనేది మనం షాప్కి వెళ్లి ఉత్సాహంగా కొనుక్కునే వస్తువు కాదు, దాని అమ్మాలి. అందుకే ఏజెంట్లకు మంచి మోటివేషన్ ఇవ్వడానికి కంపెనీలు భారీగా కమిషన్లిస్తాయి. సేల్స్ పెరగడానికి ఇది అవసరమే, కానీ ఒక్కోసారి ఈ కమిషన్ల ఆశయే తప్పుడు పనులకు దారితీస్తుంది. దీన్నే ఎకనామిక్స్లో పర్వర్స్ ఇన్సెంటివ్ అంటారు. అంటే మంచి ఉద్దేశంతో పెట్టిన ఒక ప్రోత్సాహకం అనుకోకుండా ఒక చెడు ఫలితానికి దారితీయడం. ఇక్కడ కంపెనీ ఉద్దేశం ఏంటి? సేల్స్ పెంచడం. కాని దానికోసం పెట్టిన కమిషన్ అనే ఇన్సెంటివ్ ఏం చేసింది? ఏజెంట్ని నిజం దాచిపెట్టేలా చేసింది. ఎందుకంటే క్యాన్సర్ హిస్టరీ ఉందని చెప్తే పాలసీ రిజెక్ట్ అవ్వచ్చు, తన కమిషన్ పోతుంది. సో కమిషన్ కోసం అతను కస్టమర్ భవిష్యత్తుని, కంపెనీ పేరుని కూడా రిస్క్లో పెట్టేశాడు. అయితే ఇందాక మనం చూసిన కథ ఏదో ఒక్కటే జరిగిందని అనుకోకండి. ఇది చాలా కామన్గా జరిగే ఒక ప్యాటర్న్. సేల్స్ క్లోజ్ చేయడానికి ఏజెంట్లు ఇలాంటి జిమ్మికులు చాలానే ప్లే చేస్తారు. అలాంటి కొన్ని కామన్ ట్రిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏజెంట్లు వాడే ఇంకో పాపులర్ ట్రిక్ ఏజ్ ప్రీమియం డిస్కౌంట్. వినడానికి బావుంది కదా, కానీ ఇది డిస్కౌంట్ కాదు, ఒక మోసం. ప్రీమియం తక్కువగా చూపి పాలసీని అంటగట్టడానికి వాడే ఒక జిమిక్ అన్నమాట. ఇదెలా పనిచేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక కస్టమర్ అసలు వయసు 50 ఏళ్ళు అనుకుందాం. ఏజెంట్ ఏం చేస్తాడంటే అప్లికేషన్లో 40 ఏళ్లని రాస్తాడు. ఏజ్ తక్కువైతే ఆటోమేటిక్గా ప్రీమియం తగ్గుతుంది కదా. సో కస్టమర్ వావ్ ఎంత తక్కువ ప్రీమియం అని హ్యాపీగా పాలసీ కొనేస్తాడు. సేల్ అయిపోతుంది. కానీ క్లెయిమ్ టైంలో అసలు విషయం బయటపడుతుంది.
తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పి క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. మళ్ళీ నష్టపోయేది కస్టమరే. సో ఇలాంటి రిస్కులున్నప్పుడు కస్టమర్గా, ఇంకా ముఖ్యంగా ఇన్వెస్టర్గా మనం ఏం చేయాలి? ఈ దాగి ఉన్న ప్రమాదాల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? దానికి సమాధానమే వెరిఫికేషన్. కస్టమర్స్కి కొన్ని సింపుల్ కానీ చాలా ముఖ్యమైన సూచనలు ఉన్నాయి. ఫస్ట్, అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసే ముందు అందులో ఉన్న ప్రతి అక్షరాన్ని డబుల్ చెక్ చేసుకోవాలి. ఏజెంట్ ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండాలి. పాలసీ డాక్యుమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా చదవాలి. మీకు కొంచెం అనుమానం వచ్చినా వెంటనే కంపెనీకి డైరెక్ట్గా కాల్ చేసి వివరాలు కన్ఫర్మ్ చేసుకోండి. సింపుల్గా చెప్పాలంటే ఎవ్వర్నీ గుడ్డిగా నమ్మద్దు. వాళ్ళ ఇన్సెంటివ్స్ వేరు, మన అవసరాలు వేరు. ఓకే, కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూశాం. మరి ఇన్వెస్టర్స్కి దీనివల్ల వచ్చే నష్టమేంటి? ఇదే చాలా కీలకమైన విషయం. ఈ చిన్న చిన్న మోసాలుగా కనిపించేవి లాంగ్ రన్లో ఒక కంపెనీకి చాలా పెద్ద ఆపరేషనల్ రిస్క్గా మారతాయి. ఎందుకంటే ఒక కంపెనీ సేల్స్ ఇన్సెంటివ్ స్ట్రక్చర్ సరిగ్గా లేకపోతే దాని రెప్యుటేషన్ దెబ్బతింటుంది, క్లెయిమ్ లయబిలిటీస్ పెరుగుతాయి, కొత్త కస్టమర్లు రారు, రెగ్యులేటరీ యాక్షన్ కూడా తీసుకోవచ్చు. అందుకే మనం ఒక ఇన్సూరెన్స్ కంపెనీని అనలైజ్ చేసేటప్పుడు కేవలం సేల్స్ గ్రోత్ చూస్తే సరిపోదు. ఆ సేల్స్ ఎలా వస్తున్నాయి, వాళ్ల ఇన్సెంటివ్ స్ట్రక్చర్ ఎలా ఉంది అని కూడా చూడాలి. సో చివరిగా ఒక ప్రశ్న. ఈ ఇన్సెంటివ్స్ అనేవి దాగి ఉన్నప్పుడు, అంటే బయటకు కనిపించనప్పుడు, అంతిమంగా ఆ రిస్క్ని ఎవరు భరిస్తున్నారు? కస్టమరా, కంపెనీయా, లేక ఇన్వెస్టరా? ఆలోచించండి. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరియు మరిన్ని ఇలాంటి అంశాల కోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.